తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఏరోస్పేస్ రక్షణ రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే 27,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 24 దిగ్గజ సంస్థలకు అనుమతులు లభించగా రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని కీలక తయారీ కేంద్రంగా నిలబెట్టడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమల హబ్గా రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయా సంస్థలకు అవసరమైన ఏకోసిస్టమ్ను కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటిలో ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, క్షిపణులు, మందుగుండు సామగ్రి, అంతరిక్ష పరిశోధన, నేవల్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అన్మాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే 27,610 కోట్ల పెట్టుబడులతో 24 దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం 2025-26లో అనుమతులిచ్చింది. వాటి ద్వారా సుమారు 21,349 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అనుమతులిచ్చిన వాటిలో మెజారిటీ సంస్థలు నిర్మాణ పనులను ప్రారంభించాయి. రాబోయే 2-3 ఏళ్లలో అవి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం రాష్ట్రంలో 23,000 ఎకరాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానంగా ఈ క్లస్టర్లు ఉండేలా రాష్ట్రంలోని ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 3,000 ఎకరాల్లో నౌకాయాన రంగ పరిశ్రమల క్లస్టర్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3,000 ఎకరాల్లో క్షిపణులు, మందుగుండు తయారీ పరిశ్రమల క్లస్టర్ను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు జిల్లాలో 600 ఎకరాల్లో అన్మాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమ క్లస్టర్, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల క్లస్టర్, తిరుపతి జిల్లా రౌతు సురమాలలో 2,500 ఎకరాల్లో స్పేస్ సిటీ ఏర్పాటుతో పాటు పరిశోధన, అభివృద్ధి హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల తయారీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 489 కోట్లు, సాగర్ డిఫెన్స్ 45 కోట్ల పెట్టుబడులతో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో క్షిపణులు, అమ్యూనిషన్స్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కృష్ణా జిల్లాలో 840 కోట్ల పెట్టుబడితో ఐకామ్ డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్స్ తయారీ సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో ఆల్గోబొటిక్స్, డ్రోగో, లాట్రిక్స్, సెన్స్ ఇమేజ్, జేడీకే ఫ్లై సంస్థలు 407 కోట్ల పెట్టుబడులతో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీఓ పుట్టపర్తి వద్ద అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్, భారత ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్ లిమిటెడ్, హెచ్ఎఫ్సీఎల్, జేకే మణి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రోబేస్ స్పేస్ వంటి సంస్థలు 21,210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేశారు. వీటితో పాటు అనంతపురం, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ స్పేస్, స్కైరూట్ సంస్థల రాకెట్ లాంచ్ వెహికల్ తయారీ పరిశ్రమలు, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లు రానున్నాయి.